హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము బెల్ట్ బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ డ్రాఫ్ట్ చూసాము. ఇప్పుడు అదే బ్లౌజ్కి స్లీవ్ డ్రాఫ్టింగ్ చూద్దాము. దానికోసం ఒక ఫోల్డెడ్ బ్రౌన్ షీట్ తీసుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు స్లీవ్ లెంత్ 10 ఇంచెస్కి మార్క్ చేసి పైన కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకుందాము. ఫార్ములా ప్రకారము క్యాప్ హైట్ 4.5 ఇంచెస్ వచ్చింది. దీనిని స్లీవ్ ఎడ్జ్ నుంచి కిందికి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ కర్వ్ డ్రా చేయాలంటే ఆర్మ్ హోల్ లెంత్ తీసుకోవాలి. మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. ఈ 7.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేసి డాటెడ్ లైన్ మీద మార్క్ చేసి ఆ లైన్ నుంచి స్లీవ్ ఎడ్జ్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ని 3 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసిన పాయింట్స్ నుంచి చిన్న చిన్న లైన్స్ డ్రా చేసుకొని ఫస్ట్ పాయింట్ నుంచి 0.5 ఇంచెస్ పైకి, సెకండ్ నుంచి 0.4 ఇంచెస్ పైకి, థర్డ్ నుంచి 0.2 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్స్టెండెడ్ పాయింట్స్ అండ్ థర్డ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ బ్యాక్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్టెండెడ్, సెకండ్ అండ్ థర్డ్ ఎక్స్టెండెడ్ పాయింట్ని కలుపుతూ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ కర్వ్. స్లీవ్ ఎడ్జ్ 12.25 యొక్క హాఫ్ 6.12ని మార్క్ చేసుకొని స్లీవ్ కర్వ్ నుంచి ఈ పాయింట్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పేపర్ ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ అయిన పేపర్ ప్యాటర్న్ని ఓపెన్ చేసి ఫ్రంట్ స్లీవ్ కర్వ్ని కూడా కట్ చేసుకుందాము. నా ఛానల్ గ్రో అయ్యి నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయాలంటే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాఫ్ట్ చేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేయడానికి నేను కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి ఎంత వెడల్పు ఫ్యాబ్రిక్ అవసరమో అంతవరకు ఫోల్డ్ చేసుకొని ప్యాటర్న్ని పెట్టి దీనిని ట్రేస్ చేసుకుందాము. ఈ ప్యాటర్న్కి మనము సీమ్ అలవెన్స్ ఇవ్వలేదు, కానీ ఈ వీడియోలో 2 చాక్ పీస్తో కలిపి సీమ్ అలవెన్స్ని నేను డ్రా చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో సపరేట్గా వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇదే విధంగా మిగతా సైడ్స్ కూడా ట్రేస్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ సీమ్ ఎలిమెంట్స్ 1 ఇంచ్ మాత్రమే ఇచ్చాను. మీకు కావాలంటే 1.5, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన బ్యాక్ పార్ట్కి డాట్ విడ్త్ అండ్ లెంత్ని మార్క్ చేసుకొని డాట్ని కంప్లీట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని సీమ్ అలవెన్సెస్ ఉన్న ప్లేసెస్లో ట్యాప్ చేసుకోవాలి. దీనితో వేరే వైపు కూడా సీమ్ అలవెన్సెస్ ట్రేస్ అయిపోతాయి. ఒకవేళ ఈ సీమ్ అలవెన్సెస్ సరిగ్గా కనిపించకపోతే వాటి మీద మళ్ళా లైన్స్ని ట్రేస్ చేసుకోవాలి. దీనితో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ట్రేస్ చేయడానికి క్లాత్ని ఓపెన్ చేసి కొంచెం ముందుకి జరుపుకొని ఎంత విడ్త్ అయితే మనకు అవసరమో ఫ్రంట్ పార్ట్ ట్రేస్ చేయడానికి అంతా అడ్జస్ట్ చేసుకొని పేపర్ ప్యాటర్న్ పెట్టేసుకొని మొత్తం ప్యాటర్న్ని ట్రేస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ మీద ప్యాటర్న్ని క్రాస్గా పెట్టి ట్రేస్ చేసుకున్నాం. తర్వాత 1 ఇంచ్ సీమ్ ఎలిమెంట్స్ కూడా మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత ఆర్మ్ హోల్, సైడ్ సీమ్, అండర్ బస్ట్, ఫ్రంట్ ఓపెనింగ్ దగ్గర డాట్ విడ్త్స్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత వాటి లెంత్ని కూడా మార్క్ చేసుకొని కంప్లీట్ డాట్ని ట్రేస్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్రంట్లో ఒక పార్ట్కి మాత్రమే ట్రేసింగ్ జరిగింది. రెండో వైపు కూడా ట్రేసింగ్ జరగాలి అంటే క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేసేసుకొని సీమ్ అలవెన్స్ ఉన్న పార్ట్స్లో ట్యాప్ చేసుకుంటే ప్యాటర్న్ వేరే పార్ట్లో కూడా ట్రేస్ అయిపోతుంది. దీనితో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బెల్ట్ని కూడా డబల్ ఫోల్డ్ చేసిన క్లాత్ మీద పెట్టి ట్రేస్ చేసుకోవాలి. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చి ట్రేస్ చేసుకొని ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డబల్ ఫోల్డ్ చేసిన క్లాత్ మీద స్లీవ్ ప్యాటర్న్ని ట్రేస్ చేసుకోవాలి. ఇలా స్లీవ్ మొత్తము ట్రేస్ చేసుకున్న తర్వాత రెండు వైపులా 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్కి రెండు వైపులా దాదాపు 1.5 ఇంచ్ వరకు క్లాత్ తక్కువ పడింది. దానికోసము
రెండు వైపులా 2 పీసెస్ని పిన్ చేసుకొని 1 ఇంచ్ సీమ్ ఎలిమెంట్స్ని డ్రా చేసుకోవాలి. మరలా ఒకసారి పేపర్ ప్యాటర్న్ని పెట్టేసి 1/2 ఇంచ్ సీమ్ ఎలిమెంట్స్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీని తర్వాత స్లీవ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి సివ్ అలవెన్స్ ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. అన్నింటికంటే ముందు స్లీవ్స్కి అటాచ్ చేయవలసిన పీసెస్ని స్టిచ్ చేసుకున్నాము. తర్వాత స్లీవ్ ఎడ్జ్కి స్ట్రైట్ స్ట్రిప్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకుందాము. ఈ స్ట్రిప్ని బయటికి ఓపెన్ చేసి దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం. తర్వాత ఈ స్ట్రిప్ని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి 1/2 ఇంచు ఇంకా లోపలికి ఫోల్డ్ చేసి మరలా ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా రెడీ అయిన స్లీవ్ ఎడ్జ్ దగ్గర 1 ఇంచ్ సీమ్ ఎలిమెంట్స్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి డాట్ని స్టిచ్ చేసుకుందాము. డాట్ స్టిచ్ చేసేటప్పుడు డాట్ విడ్త్ సరిగా ఉందో లేదో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు డాట్ పాయింట్ దగ్గర చిన్న ప్లీట్ని పెట్టేసుకొని స్టిచ్ కంటిన్యూ చేయాలి. రెండో డాట్ దగ్గర కూడా ప్లీట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ స్ట్రిప్ని బయటికి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసి స్ట్రిప్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ స్ట్రిప్ హైట్ 1.5 ఇంచ్ ఉండే విధంగా పైనుంచి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత రెండు వైపులా 1 ఇంచ్ సీమ్ ఎలిమెంట్స్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ముందుగా అండర్ బస్ట్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఓపెనింగ్ డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత ఆర్మ్ హోల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా సైడ్ సీమ్ డాట్ని స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా వన్ సైడ్ రెడీ అయిపోయింది. రెండో వైపు కూడా ఇలాగే డాట్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము. బ్లౌజ్ బెల్ట్ ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉండాలి. ఇలా స్టిఫ్గా ఉండాలి అంటే ఎక్స్ట్రా పీస్ని బెల్ట్కి యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక పీస్ని మాత్రమే యాడ్ చేశాను. కానీ మీకు కావాలి అంటే 2 పీసెస్ని కూడా బెల్ట్కి యాడ్ చేసి కంప్లీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అన్నీ స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ని కూడా స్టిచ్ చేద్దాము. అన్ని డాట్స్ అండ్ బెల్ట్ సరిగా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఇలాగా వస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ప్లాకెట్ని స్టిచ్ చేసుకోవాలి. దీనికోసము ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అంతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మధ్యలోంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనిని రివర్స్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కింద వైపు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసాక దానిని రివర్స్ చేసి మరలా ఫ్రంట్ పార్ట్ మీదకు పెట్టి ఫైనల్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దీనితో హుక్ లూప్కి కావలసిన ప్లాకెట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ హుక్ స్టిచ్ చేయడానికి ప్లాకెట్ని స్టిచ్ చేసుకున్నాము. ఈ ప్లాకెట్ని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన షోల్డర్స్కి స్లీవ్స్ని స్టిచ్ చేసుకుందాము.
షోల్డర్ స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న సైడ్ సీమ్ ఎలిమెంట్స్ దగ్గర పిన్ చేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్గా నెక్ బయా స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బయా స్ట్రిప్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రిప్ని నెక్ అటాచ్ చేసుకొని స్ట్రిప్ని బయటికి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నెక్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ స్ట్రిప్ని లోపలికి డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే నెక్ లైన్ రెడీ అయిపోతుంది. దీనితో మన బ్లౌజ్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందితో షేర్ చేయండి.